హలో హాయ్ అందరు నమస్తే రైతులందరికీ. ఇప్పుడైతే మనకైతే రైతు బంధు అయితే అమౌంట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అనుకుంటారు కానీ నాకు ఇప్పుడు ఎందుకు రైతు బంధు పైసలు పడతాయంటే ఇప్పుడైతే మనకి సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీ ఎలక్షన్ అయితే జడ్పీటీ ఎలక్షన్ రావడం జరిగింది. దాని కారణంగా అయితే మనకైతే రైతు బంధు పైసలు అయితే విడుదల చేయడం జరిగింది. మనకైతే ఈరోజైతే అద్దె గ్రామంకి అయితే అమౌంట్ అయితే పడడం జరుగుతుంది. మీరైతే బ్యాంక్ వెళ్ళి అయితే కన్ఫామ్గా అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు పడితే మాత్రం ఒకటి కామెంట్లో అయితే పెట్టేసిండి. కొన్ని జిల్లాలకైతే పడ్డాయి, కొన్ని జిల్లాలకైతే 2-3 రోజుల్లో అయితే మొత్తం ఫుల్ అమౌంట్ అయితే మొత్తం క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ రోజు అయితే మొత్తం అయితే అద్దె ఎకరానికి అయితే ఫుల్ అయితే అమౌంట్ పడేసినాయి. ఇప్పుడు మనకి ఎకరానికి వచ్చేసి అయితే మనకి 7,500 రూపాయలు అయితే కూతాం ఫుల్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. మనకి 7,500 రూపాయలు అయితే అకౌంట్లోకి అయితే పడడం జరుగుతుంది. మనకు వచ్చేసి అయితే ఇది మళ్ళీ ఎకరానికి వచ్చేసి అయితే మనకైతే 10 తారీఖు నుంచి అయితే మనకైతే 25 తారీఖు లోపలనైతే అమౌంట్ అయితే పడడం జరుగుతుంది. మీకైతే ఈ రోజు అయితే అద్దె ఎకరానికి అయితే అమౌంట్ అయితే పడేసినాయి. మీరైతే ఫుల్గా అయితే చెక్ చేసుకోవచ్చు. లేదంటే 10 తారీఖు దాకానైతే వెయిట్ చేయాల్సి వస్తుంది. 10 తారీఖు అయితే మనకైతే ఫుల్ అయితే అందరికైతే రైతులకైతే పడడం జరుగుతుంది. కొన్ని జిల్లాలకైతే పడడం జరిగింది, కొన్ని జిల్లాలకైతే పడలేదు. ఈ మొత్తంలో అయితే మనకైతే 10 తారీఖు లోపలైతే అమౌంట్ అయితే మొత్తం క్లియర్ చేయడం జరుగుతుంది. మళ్ళీ 1 తారీఖు నుంచి అయితే మనకైతే ఫుల్ అయితే మొత్తం అయితే క్లియర్ అయితే అయిపోతాయి అమౌంట్ అయితే.